I'm not here to support any political party, but I'll ask one simple question. Why we are not treating Manipur like it's a part of our India? ఇదేం ఇప్పటి నుంచే జరుగుతుంది కాదు. 2023 నుంచే అక్కడ ఉద్యమం నిప్పు కణంలా మండుతుంది. దీని గురించి ఏ పొలిటికల్ లీడర్ కానీ ఏ న్యూస్ రిపోర్టర్ కానీ ఎందుకు మాట్లాడడం లేదు? అక్కడ నివసించే ప్రజల్లో 500 మందికి పైగా చనిపోయారు. 60,000 మంది వాళ్ళు ఉంటున్న నివాసాలను కోల్పోయారు. ఈ ఇష్యూ రెండు వర్గాల మధ్య మొదలైంది. కొండ ప్రాంతాల మీద నివసించే కుకీస్, వీళ్ళు మెజారిటీగా క్రిస్టియన్స్ గా ఉంటారు. మైదాన ప్రాంతాల్లో నివసించే మైతీలు, మెజారిటీగా వీళ్ళు హిందూస్ గా ఉంటారు. ఎక్కువ అధికారం వీళ్ళ చేతిలోనే ఉంటుంది. భూమి ఇంకా హోదా కోసం ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ 1960లో ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ని తీసుకొచ్చింది. దీనికి రిజల్ట్ గాను కుకీ ప్రజలకు ఎస్టీ హోదాని ఇచ్చింది. అలాగే మైతీ ప్రజలకు కొండపైన ఉన్న భూముల్ని మీరు కొనలేరు అని చెప్పారు. అప్పటికే వాళ్ళకి సరిపడా ల్యాండ్ ఉండటంతో వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు. తర్వాత మెల్లగా వాళ్ళలో పాపులేషన్ పెరగడంతో ల్యాండ్ కావాలి అని చెప్పేసి గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. దీనికి అగైనెస్ట్ గా 2023లో కుకీలు భూమి ఇవ్వము అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా April 7న కొండ ప్రాంతం నుంచి మైతీస్ ఉంటున్న ఒక ఇంటి పైన బాంబు పడింది. ఇద్దరు అమాయకపు పిల్లలు చనిపోయారు. దీంతో మళ్ళీ మణిపూర్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మణిపూర్ బర్న్ అవుతుంది. ఒక పక్క మణిపూర్ లో ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతుంటే మోదీ గారు కనీసం పట్టించుకోకుండా ఫోటో షూట్స్ తోటి చిల్ అవుతున్నారు. వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్స్ 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. అలాగని చెప్పేసి మణిపూర్ ని ఇగ్నోర్ చేస్తే ఎలాగా? నాట్ ఓన్లీ ఇన్ మణిపూర్, ఛత్రపూర్ అండ్ ఒడిశాలోని ట్రైబల్స్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మోదీ గారు దీని గురించి పట్టించుకోవడం కాదు కదా, కనీసం మాట్లాడడం లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది మోదీ గారు షోయింగ్ హిస్ ప్రయారిటీస్ అని. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్, ప్లీజ్ లుక్ టువర్డ్స్ Manipur. They really needed you, and please share this video to everyone until Manipur gets justice, and follow for more updates.